హాయ్ ఫ్రెండ్స్, రొయ్యల కూర ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. దానికోసం 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను, ఎర్రగడ్డలు, టమాటా, మసాలా కోసం ధనియాలు వేయించి పెట్టుకున్నాను, తెల్లగడ్డ, అల్లము, బాండలు పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. ఆనియన్స్ బాగా దోరగా వేయించుకున్నాక దీంట్లో టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలు యాడ్ చేసుకుందాము. ఇట్లా ఈ రొయ్యల్ని నేను బాగా కడుక్కొని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని నీళ్ళంతా పోయేంత వరకు దోరగా వేయించుకున్నాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అలా అయినా చేసుకోవచ్చు. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇవన్నీ ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గబెట్టుకున్నాను. ఇవన్నీ అయ్యాక తర్వాత ధనియా పౌడర్ చల్లుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దించేసుకున్నాను.
రెడీ టు సర్వ్. ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి. ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని బాగా దగ్గరకు వచ్చేసాక గ్రేవీ అంతా మనం దించేసుకోవచ్చు. ధనియాల పౌడర్ యాడ్ చేసి కొంతసేపు మగ్గ పెట్టుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి మీరు కూడా ఈ ప్రాసెస్ని. ఎలా ఉంటుందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. నేనైతే కొన్ని ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఫైనల్లీ ఎగ్ అండ్ రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్ని. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్.